నమస్తే. ఏంటండి ఈ పరిస్థితి? హైడ్రా అట ఆంధ్రప్రదేశ్లో హైడ్రా అయితే ఎఫెక్ట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా ఎఫెక్ట్ ఏంటి, పొలిటికల్గా జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఇది ప్రభుత్వానికి ప్లస్ మైనసా అనేటువంటి అంశాన్ని చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో హైడ్రా గురించి ఏం చేయాలనేది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకే రంగనాథ్ వెళ్ళి ఉంటారని నేను అనుకుంటున్నాను. నాకున్నటువంటి సమాచారం కూడా చెప్తాను. నేను హైదరాబాద్లో హైడ్రాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ప్రభుత్వము ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని ఎప్పటి నుంచో హైదరాబాదులో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నీటి వస్తువులు ఉన్నటువంటి వీటన్నిటిని ఆక్రమణలు ఇవన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారంలో హైడ్రాని ప్రవేశపెట్టడం, అదేవిధంగా నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ కూల్చడం, ఇతర అంశాలు ఇవన్నీ కూడా పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇది ఒక రకంగా ఈ విధమైనటువంటి ఆక్రమణలకు సంబంధించినటువంటి వ్యవహారము, నీటి వస్తువులకు సంబంధించిన చెరువులు, వీటి ఆక్రమణలకు సంబంధించినటువంటి వ్యవహారం, పర్యావరణాన్ని రక్షించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి సరైన రీతిలోనే చేసింది అనేటువంటి వాదన ఒకటి ఉంది. రెండవది ఏంటి అంటే దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నటువంటి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానివ్వండి, మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ రోజున జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు, జూబ్లీహిల్స్లో గిన మళ్ళీ ఇప్పుడుగిన కాంగ్రెస్ గెలిస్తే మీ ఇంటి మీదకి బుల్డోజర్లు వస్తాయని చెప్తున్నాడు. అంటే ఈ బుల్డోజర్ అనేటువంటిది అంటే ఈ హైడ్రాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయంగా అధికార పక్షం ఉపయోగించుకుంటుంది అనేటువంటి వాదన ఒకటి. హైడ్రా వల్ల నష్టపోయినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద కక్ష కట్టడము, అదేవిధంగా కాంగ్రెస్ ఈ ముఖ్యమంత్రి మీద ఒక దశలో ఢిల్లీకి కూడా వెళ్ళి రాహుల్ గాంధీకి కూడా కంప్లైంట్ చేశారనేటువంటిది కూడా ఒకటి. ఇవన్నీ తట్టుకొని నిలబడి బహుశా హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ముందుకెళ్ళేటువంటి ధోరణిలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి అను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా హైడ్రాకు సంబంధించి హైదరాబాద్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అదే తరహాలో హైడ్రాక్స్ తరహాలో మేము ఏర్పాట్లు చేస్తాము, ఆక్రమణలు తొలగిస్తామని గతంలో మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి, ఒక ప్రకటన చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి ఆక్రమణలకు సంబంధించి అదేవిధంగా ముందు పర్యావరణము, అదేవిధంగా చెరువులు, కుంటలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఆక్రమణల మీద ప్రధానంగా ఉక్కుపాదం మోపాలని, అది కూడా తన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురం నుంచే ప్రారంభించాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం. ఏమి ఆక్రమణలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఆక్రమణలు తొలగించాలి అనేటువంటి దాని మీద కఠినంగా వ్యవహరించాలి అనేటువంటి దాని మీద, దీంట్లో చట్టబద్ధంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మనం ఎలా వెళ్ళాలి, ఎందుకోసమనంటే ఈ ఆక్రమణలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పిఠాపురం దగ్గరికే వెళ్ళారనుకోండి, పిఠాపురం ఆక్రమణ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్సు, వీళ్ళు ఉండేటువంటి దానికి అవకాశం లేదు. వాళ్ళతో ఎంతో కొంత పొలిటికల్ ఇంటర్లింక్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జనసేన మీదనో పవన్ కళ్యాణ్ మీదనో వాళ్ళు చట్టబద్ధంగా పోరాటానికి వచ్చినా ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ హైడ్రాకు ఉన్నటువంటి రంగనాథ్ ఆయన దీంట్లో స్పెషలైజ్డ్గా కొన్ని హర్డిల్స్ని ఫేస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కోర్టు నుంచి కూడా వాళ్ళు కొన్ని హర్డిల్స్ని ఫేస్ చేశారు. ఇవన్నిటి మీద ఒక ఖచ్చితమైన సమాచారం తీసుకోవటానికి పవన్ కళ్యాణ్ ఆ విధమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు అనేటువంటి దాని మీద. ఒకవేళ ఈ విధమైన ఒత్తిళ్ళు ఉన్నా సరే, ఒకవేళ వాళ్ళు పెట్టుబడిదారులైనా లేకపోతే కార్పొరేట్లైనా లేకపోతే బిల్డర్స్ అయినా సరే ఈ ఆక్రమణలు మాత్రం ఉపేక్షించకూడదు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు అనేటువంటిది సమాచారం. ఇంకొకటి, పిఠాపురంలో ఈ విధమైనటువంటి ఆక్రమణల తొలగింపు ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించారు అనేటువంటిది కూడా. అది నేను ఫలాని ఆక్రమణ అనేటువంటి దాని మీద ఖచ్చితమైన సమాచారం లేదు, కానీ నేను ఇంకొక సందర్భంలో మీకు చెప్తాను. దాని మీద నిన్న నేను హైదరాబాద్ వచ్చినటువంటి సందర్భంలో ఒక జర్నలిస్ట్ చెప్పినటువంటి మాటలు ఏది, నిన్న ఈ దీనికి సంబంధించినటువంటి హైడ్రా ఎందుకు రంగనాథ్ వెళ్ళారనే దాని మీద పిఠాపురంలో ఇప్పటికే ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైందని, అందుకని ఈ విధమైనటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయంతోనే ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఉంది. మరి హైడ్రా తరహా దాన్ని పిఠాపురం నుంచే మొదలు పెడితే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఎలా అధిగమించాలనేటువంటి దాని మీద ఒక ఆలోచనలు చేసేటువంటి ప్రయత్నాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా మరి నేను భావిస్తాను. ఓకే సురేష్.